చేరి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్థానిక సంఘంలో పరిచయం చేసిన దేవుని సేవకులు దేవకృష్ణానికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరితో కలిసి ఈ విధంగా ప్రభు ఒక వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అన్న నా గురించి పరిచయం చేసినప్పుడు చెప్పిన మాటలు వాస్తవమే. అనేక సార్లు ఈ మధ్య రావడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. పామరపాడులో ఉన్న స్థానిక సంఘంలో నాకు మంచి అనుబంధం ఉంది, మంచి సహవాసం నాకు ఇక్కడ కలుగుతుంది. దాన్ని బట్టి కూడా ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అనేకులు ఇక్కడ నాకు పరిచయస్తులే, నేను మీకేం కొత్తవాడిని ఏం కాదు. దేవుని యొక్క మహాకృపను బట్టి నా యవన ప్రాయంలోనే ప్రభు నన్ను రక్షించి నన్ను కూడా నమ్మకమైన వారిగా ఉంచి తన పరిచయంలో ఉంచినందుకు ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ 4 దినాలు లేకపోతే 3 దినాల వాక్య ధ్యానముకై నేను తీసుకున్న పుస్తకము అపోస్తల కార్య గ్రంథము. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా అపోస్తల కార్య గ్రంథము తీయాలని మనం చేస్తున్నాను. ఈ 3 దినాల కూడికలో మనము అపోస్తల కార్య గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. ప్రభు ఆత్మ మనకి ఎలాగైతే సహాయం చేస్తాడో ఆ సహాయాన్ని బట్టి మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తల కార్య గ్రంథము చాలా ప్రత్యేకమైన ఒక గ్రంథము. వాస్తవం బైబిల్లో ఉన్న ప్రతి ఒక పుస్తకం కూడా ప్రత్యేకమైనదే. ప్రతి పుస్తకంలో కూడా దేవుని యొక్క కార్యాన్ని మనం చూడగలము. ప్రతి గ్రంథంలో కూడా ఆయన హస్తము, ఆయన మహిమ, ఆయన పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన శక్తిని మనము చాలా చక్కగా చదివి తెలుసుకోగలము. దేవుడు తన పరిశుద్ధాత్మ చేత లేఖనం అంతా కూడా ఆయన రాయించాడు. అయితే అపోస్తల కార్య గ్రంథము నూతన నిబంధనలో చాలా ప్రత్యేకమైన ఒక గ్రంథము. అపోస్తల కార్య గ్రంథకు ముందు 4 సువార్తలు ఉన్నాయి కదా. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. దాని తర్వాత అపోస్తల కార్య గ్రంథము తర్వాత ఉన్నది పత్రికలు. రోమా పత్రిక మొదలుకొని యోధా పత్రిక వరకు కూడా పత్రికలే. ఈ అపోస్తల కార్య గ్రంథం ఏం చేస్తుందంటే ఈ సువార్తని, ఈ పత్రికల్ని రెండింటినీ కలుపుతుంది. అపోస్తల కార్య గ్రంథము ఒక వంతెన లాంటిది, ఒక బ్రిడ్జ్ లాంటిది. సువార్తలో చెప్పబడిన మాటలకి, పత్రికల్లో చెప్పబడిన మాటకి ఏది తోడ్పడుతుంది అంటే, లేకపోతే ఏది కలుపుతుంది అంటే అపోస్తల కార్య గ్రంథమే. అపోస్తల కార్య గ్రంథము లేకపోతే 4 సువార్తలు ఉన్నాయి కదా, ఆ 4 సువార్త కేవలం చదువుకోవడం మాత్రంకే పనికొచ్చేది. అపోస్తల కార్య గ్రంథము లేకపోతే మనకి పత్రికలు ఉండేవి కావు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కదండి. అపోస్తల కార్య గ్రంథం ముందు ఉన్న పుస్తకాలు సువార్త పుస్తకాలు కదా. ఆ సువార్తలో యేసు ప్రభు జీవితము, ఆయన చరిత్ర రాయబడి ఉన్నది. ఆయన ఎలాగ ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఎటువంటి బోధలు చేశాడు, ఆయన ఎలాగ శిలువ మీద మరణించి సమాధి చేయబడి ఎలా తిరిగి లేచాడో ఆ విషయాలన్నీ కూడా సువార్తల్లో మనం చదువుతున్నాం. అయితే ఆ ఒక సందేశము ఎలాగా ఈ ప్రపంచం వ్యాప్తంగా వ్యాపించిందో అపోస్తల కార్య గ్రంథంలో మనకి తెలియపరచబడింది. ఎప్పుడైతే యేసు ప్రభు సువార్త ఆయా ప్రాంతంలో బోధించబడాయో, అనేకులు దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా పాపమును బట్టి ఒప్పింపబడి యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి ఎప్పుడైతే వాళ్ళు రక్షణ పొందారో, వాళ్ళందరూ కూడా కూడుకున్నారో, అది సంఘముగా గుర్తించబడింది. ఈ సంఘాలకి పత్రికలు రాయబడి ఉన్నాయి. సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలో, సంఘ కూడికలు ఎలా ఉండాలి, ప్రభుని ఎలా జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని ఎలా ఆరాధించాలి, సంఘంలో విశ్వాసులు వాళ్ళ జీవితం ఎలా ఉండాలి, వాళ్ళు ఎలాగా పరిశుద్ధతను కొనసాగించాలి, ఈ విషయాలన్నీ కూడా పత్రికలో రాయబడి ఉన్నాయి. కాబట్టి అపోస్తల కార్య గ్రంథము మనకి చాలా ప్రాముఖ్యమైన ఒక గ్రంథముగా కనబడుతుంది. బైబిల్లో మనము ఏ గ్రంథాలు చదువునా మొదటిగా ఆ గ్రంథం ఎవరు రాశారో మనం చూడాలి కదండి. ఈ యొక్క అపోస్తల కార్య గ్రంథము ఎవరు రాశారు అంటే భక్తుడైన లూకా రాశాడు. ఆది అపోస్తల కార్యముల నుంచి, ఆది సంఘముల నుంచి విశ్వాసులు నమ్ముకున్న సత్యం ఏంటి అంటే అపోస్తల కార్య గ్రంథము భక్తుడైన లూకా రాశాడు. లూకా పేరుతో
ఒక సువార్త కూడా ఉంది కదండి, లూకా సువార్త. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట చదువుతాం. 1వ వాక్యంలో లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యాన్ని మొదటిగా మనం చదువుకుందాం. తెలుగు బైబిల్ ఉన్న వాళ్ళు ఎవరైనా నాకు చదివి సహాయం చేయండి. లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యము. ఘనత వహించిన థియోఫిలా అన్నాడు. అపోస్తల కార్య గ్రంథము 1వ అధ్యాయం 1వ వాక్యము. ఓ థియోఫిలా. కాబట్టి ఇప్పుడు మనకి ఏం అర్థమవుతుంది? ఈ 2 పుస్తకాలు కూడా, అపోస్తల కార్య గ్రంథము తర్వాత లూకా సువార్త, లూకా అనే భక్తుడు ఒక వ్యక్తికే రాస్తున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే థియోఫిలా. ఎవరికి రాశాడు అంటే థియోఫిలా అనే ఒక భక్తుడికి రాస్తున్నాడు. వీళ్ళారా, ఇక్కడ మనం ఒక పాఠం నేర్చుకోవాలి. ఏంటి ఆ పాఠము అంటే, భక్తుడైన లూకా ప్రభువుని నమ్ముకున్నాడు. అపోస్తలుడైన పౌలుతో కలిసి పరిచయం చేశాడు. ముందున్న భాగంలో ఆ విషయాన్ని మనం చూస్తాం. అయితే అపోస్తలుడైన పౌలు ద్వారా ప్రేరేపించబడి, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఆయన లూకా సువార్త థియోఫిలా అనే ఒక వ్యక్తికి రాశాడు. ఎవరికి రాశాడు చెప్పండి? థియోఫిలా అనే ఒక వ్యక్తికి రాశాడు. కాబట్టి లూకా అంత కష్టపడి, అంత ప్రయాసపడి, అన్ని సాక్ష్యాలు రుజువులన్నీ కూడా సంగ్రహించి ఒక సువార్తని రాస్తున్నాడు. ఎవరి గురించి అంటే థియోఫిలా అనే ఒక వ్యక్తి గురించి. ఒక వ్యక్తి గురించి ఆయన చేసిన పరిచర్య లూకా సువార్త. ఒక వ్యక్తి గురించే రాశాడు కదండి. ఒక వ్యక్తి గురించి ఎంతో నమ్మకంగా ఆయన చేసిన పరిచర్యని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, నేడు క్రైస్తవ ప్రపంచంలో కోట్లాది మంది లూకా సువార్తను చదివేవారుగా ఉన్నారు. ఎంత ఆశీర్వదించాడండి! ఒక్క వ్యక్తిగా ఆయన చేసిన పరిచర్యని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు చూడండి. కేవలము థియోఫిలా గురించి ఆయన రాశాడు. బహుశా లూకాకు కూడా తెలియదేమో. ఒకానొక రోజు ఇదిగో పాములపాడులో ఉన్న ప్రజలు కూడా నా పుస్తకాన్ని చదువుతారు. ప్రపంచ యావత్ దేశంలో కూడా ఆయా భాషల్లో ఈ యొక్క పుస్తకము తర్జుమా చేయబడుతుందని లూకా కూడా తెలియదేమో. ఆయన తెలిసింది ఒకే ఒకటి, థియోఫిలా అనే ఒక వ్యక్తి యేసు ప్రభు సువార్తను విన్నాడు, యేసు ప్రభువును విశ్వాసం ఉంచాడు. ఆయన యేసు ప్రభు విశ్వాసంలో ఇంకా బలపడాలని ఒక పుస్తకము నేను ఆయనకి రాయించాలి, రాసివ్వాలి అనేది తెలుసు ఆయనకి. అంతే. ఒక్క వ్యక్తి గురించి ఆయన చేసిన పరిచర్య ఎంత చక్కటి పరిచర్య కదండి, ఎంత నమ్మకంగా చేశాడు. లేదా మనం కూడా మన క్రైస్తవ జీవితంలో మనకి అప్పగించిన ప్రతి పనిని కూడా మనం ఎంతో నమ్మకంగా చేసేవారుగా ఉండాలి. మనము చేసిన ప్రతి పని కూడా ఎంతో యథార్థంగా, ఎంతో నమ్మకంగా మనం చేస్తే ప్రభు దాన్ని ఆశీర్వదించి అనేకులకి ఇస్తాడు. అనేకులకి అది ఆశీర్వాదకరముగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. అపోస్తల కార్య గ్రంథం కూడా తన థియోఫిలాగే రాశాడు. అది కూడా ఒక్క వ్యక్తి గురించి చేసిన పరిచర్యే. మనలో చాలా మంది, మన సంఘాలంతా నిండుగా ఉంటే నేను వాక్యం చెప్తానని వారు చాలా మంది ఉన్నారు. అయ్యా, ఎక్కువ ప్రజలతో సంప్రదించే పని నాకు ఇస్తే ఆ పనిని నేను చూస్తాను. అనేకులు నన్ను చూసి నన్ను ప్రశంసించే అటువంటి పని లేదని ఇస్తే ఆ పనులు నేను చేస్తాను, కానీ రహస్యంగా నేను ఒంటరిగా నేను ఏ పని చేయను అని అనేకులు మనము చాలాసార్లు చదువుకుంటూ ఉంటాం. ఎవరు నా పరిచయం చూడట్లేదు, నేను ఒక్కడే ఈ పరిచయం చేస్తున్నాను, ఒక్కడిగానే నేను ఈ పని చేయాలి, దీని ద్వారా ఎవరు ప్రశంసించరు, ఎవరు నన్ను గుర్తించరు, ఈ పరిచయం నేను ఎందుకు చేయాలని చాలాసార్లు మనం నిరాశపడిపోతూ ఉంటాం. లూకా తన ఇంటిలో బహుశా తన గదిలో కూర్చొని సువార్తను రాశాడు. తన గదిలో కూర్చొని బహుశా అపోస్తల కార్య గ్రంథము రాశాడు. ఎవరు చూడట్లేదు. ఇది స్టేజ్ మీద నించొని ప్రసంగం కాదు, ఎంతో నమ్మకంగా తన ఉన్న స్థలంలోనే రహస్యముగా ఆయన రాసి ఒక వ్యక్తికి అందించాడు. దేవుడు చూశాడు ఆ పరిచర్యని. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే తన గ్రంథంలో, ఇది దేవుని గ్రంథము, తన గ్రంథం అన్న గ్రంథములో తన పుస్తకాన్ని ఆయన జతపరిచాడు. మనకు పాఠం లేదా దీంట్లో? మనము కూడా అంతే. నన్ను ఎవరు చూసినా చూడకపోయినా, నన్ను ఎవరు పట్టించుకున్నా పట్టించకపోయినా, నేను నా దేవుని ఎదుట ఈ పరిచయం చేస్తున్నాను.
నేను ఒంటరిగా చేస్తున్నానేమో, ఎవరు నన్ను చూడట్లేదేమో, ఎవరు నా ఫోటోలు తీయట్లేదేమో, బహుశా నేను చెప్తున్న ప్రసంగానికి ఎవరు వీడియోలు కూడా తీయట్లేదేమో, ఎవరు నా గురించి మాట్లాడకపోవట్లేదేమో, అయినా సరే నమ్మకంగా దేవుడు నాకు ఈ పరిచర్య ఇచ్చాడు కాబట్టి నేను ఆ పరిచర్యను కొనసాగిస్తాను, చేస్తాను అని మన పరిచర్యను మనం చేస్తే, మనం వెళ్ళిపోయిన తర్వాత బహుశా మనం బ్రతుకున్న కాలంలో ఎవరు మన గురించి మాట్లాడేమో, మనం వెళ్ళిపోయిన తర్వాత దాని ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. హడ్సన్ టైలర్ చైనాలో పరిచర్య చేశాడు. ఆయన పరిచర్య చేస్తున్న దినాల్లో ఎవరు ఆయన గుర్తించలేదు, అసలు ప్రపంచంలో ఎవరు తెలియదు ఈ హడ్సన్ టైలర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడని. చైనా మారుమూల ప్రాంతంలో నడుచుకొని వెళ్ళి ఆయన పరిచర్య చేశాడు, అనేకులకి వ్యక్తిగతంగా సువార్తను అందించాడు. ఆ దినాల్లో చైనాలో చాలా వ్యతిరేకత ఉండేది, ఎవరు కూడా నమ్మేవారు కాదు. ఆయన నమ్మకంగా ఆయన చేశాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు యావత్ ప్రపంచంకి తెలుసు హడ్సన్ టైలర్ ఎవరు కదండి. ఒక్కల గురించి చేశాడు లూకా పరిచర్ని, ఒక్క వ్యక్తి గురించి రాశాడు కదండి. లూకా సువార్త లూకా రాయించిన తర్వాత నేరుగా ఎవరికి వెళ్తుంది ఆ సువార్త, ఆ పుస్తకం ఎవరికి వెళ్తుంది? అది థియోఫిలాకే అందుతుంది. థియోఫిలా ఒక్కడే చదువుతాడు. పౌలు సంఘాలకు రాశాడు కదా, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అని చదువుతా అంటే కొరింథీ సంఘంకి రాశాడు కాబట్టి ఆ పత్రిక వెళ్ళగానే సంఘంలో ఉన్న అందరూ చదువుతారు. కానీ లూకా పరిచర్య చూడండి ఎలాగుంది, ఏకాంతముగా రహస్యంలో ఆయన చేసిన పరిచర్య. ఆ పరిచర్ని కూడా ఎంత చక్కగా చేశాడో అక్కడే రాస్తున్నారు చూడండి. 1, 2, 3 వాక్యాలు చదువుతాం లూకా సువార్తలో. ఆరంభము నుంచి కన్నులారా చూచి వాక్య సేవకులమైన వారు మనకు అప్పగించిన ప్రకారం మన మధ్యను నెరవేరిన కార్యము వచ్చి వివరముగా వ్రాయడం అనేకులు పూనుకున్నారు కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నట్టు వాటన్నిటిని మొదలు నుండి తలచి పరిష్కారంగా తెలుసుకునే. ఎలా రాశాడో చెప్తున్నాడు, ఎంత నమ్మకంగా చేశాడు. పరిష్కారంగా పరిశీలించి సంగ్రహించి అనేకుల్ని సంప్రదించి ప్రయాసపడి వాళ్ళింటికి వెళ్ళి వీళ్ళింటికి వెళ్ళి వీళ్ళని కలిసి ఎందుకు చేస్తున్నాడు, ఇంత పరుగులు ఎందుకు తీశాడు అంటే ఒక వ్యక్తి గురించి ఆయన చేస్తున్నాడు పరిచర్య కదా. అనేకులు కలిసి ఉంటారు. అయ్యా ఇంకా కొన్ని వివరాలకు ఆయన దగ్గర ఉన్నాయి, ఆ దూర ప్రాంతంలో ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళంటే బహుశా నడుచుకొని వెళ్ళుంటాడేమో, ఎంతో ప్రయాసపడి ఉంటాడు. వాళ్ళని కలిసి ఉంటారు అన్ని సంగ్రహించి ఎంతో చక్కగా రాశాడు లూకా సువార్త. ఎంత నమ్మకంగా ఆయన రాస్తున్నాడని. అక్కడ ఇంకో మాట ఉంది చదివి మనం మళ్ళీ అపోస్తల గ్రంథంలోకి వచ్చేస్తాం. అక్కడ ఏమంటున్నాడంటే అనేకులు ఈ పని చేస్తున్నారు, నేను ఒక్కడే కాదు, అనేకులు యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తున్నారు, అనేకులు యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నారు, అనేకులు యేసు ప్రభు సువార్తను ఇతరులకు అందజేస్తున్నారు. వాళ్ళొక పరిచయం చూసి నేను కూడా అన్నాడు కదా, వాళ్ళొక పని లూకాని ప్రేరేపించింది. చాలా జాగ్రత్తగా చదవండి ఆ మాట. అనేకులు చేస్తున్నారు కాబట్టి ఇంకా నా అవసరత లేదులే అనలేదు అని మరొకసారి చదువుదాం ఆ మాట. ఆ 3వ వాక్యంలో ఉంటుంది. మనకు అప్పగించిన ప్రకారం మన మధ్యలో నెరవేరిన కార్యాలు వచ్చి అనేకులు వివరంగా వ్రాయటకు అనేకులు పూనుకున్నారనగా అనేకులు ఆ పని చేస్తున్నారు. అనేకులు యేసు ప్రభు గురించి రాస్తున్నారు, అనేకులు యేసు ప్రభు గురించి పరిచర్య చేస్తున్నారు, సాక్ష్యం ఇస్తున్నారు, యేసు ప్రభు సువార్తని అనేకులు అందజేస్తున్నారు. కాబట్టి నేను కూడా అన్నాడు. ఇది నాకు కూడా చాలా యుక్తంగా అనిపించింది కాబట్టి నేను కూడా అన్నాడు. లూకా మనలాంటి వాడు కాదు. మనమైతే అనేకులు చేస్తున్నారు కాబట్టి ఇంకా నా అవసరం ఏముంటుందిలే అంటాం కదా. వాళ్ళు చేస్తున్నారులే, వాళ్ళు ప్రకటిస్తున్నారులే, వాళ్ళు పాటలు పాడుతున్నారులే, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారులే, వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారులే, ఇంకా నేనేం చేయాలి అనుకుంటాం. ఇంకా నా పని ఏముంది, నేను వెళ్ళకపోయినా పర్వాలేదు, నేను చేయకపోయినా పర్వాలేదు అని మనం అనుకుంటాం. లూకా ఏమంటున్నాడు తెలుసా, అనేకులు చేస్తున్నారు కాబట్టి, ఇది ఒక మంచి కార్యము కాబట్టి, ఇది దేవుని యొక్క సంకల్పం కాబట్టి దీంట్లో నా వంతు కూడా ఉండాలి. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి సరిపోతుందిలే అని లేదు. మనం ఏం చేస్తాం, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి సరిపోతుంది అంటాం. వాళ్ళు చేస్తున్నారు కదా ఇంకా నేనేం చేయాలి అనుకుంటాం మనం. కానీ లూకా అలా అనుకోవట్లేదు. అనేకులు చేస్తున్నారు. ఎందుకు అనేకులు చేస్తున్నారంటే ఇది దైవ కార్యము అని గ్రహించాడు, ఇది దైవ నిర్ణయము అని గ్రహించాడు.
ఈ దైవ కార్యంలో నా వంతు నేను కూడా ప్రయాసపడాలి, నేను కూడా దీంట్లో నా భాగాన్ని నేను చెల్లించాలి అని ఆయన కూడా ఏం చేస్తున్నాడు, పని చేస్తున్నాడు పిల్లల. అటువంటి వాడు లూకా అనే విషయాన్ని మనము గమనిస్తున్నాం. కాబట్టి మనము కూడా పాఠం నేర్చుకుందాం. అనేకులు చేస్తున్నారులే కదా అని మనం ఆగిపోవడానికి లేదు. అనేకులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో కలిసి వాళ్ళతో పాటు నేను కూడా పరిచర్య చేయాలి. అనేకులు సువార్త చెప్తున్నారు కాబట్టి వాళ్ళతో కలిసి నేను కూడా సువార్త చెప్పాలి. అనేకులు మందిరానికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళతో కలిసి నేను కూడా మందిరంలోకి రావాలి. అనేకులు పాటలు పాడుతున్నారు కాబట్టి వాళ్ళతో కలిసి నేను కూడా పాటలు పాడాలి. అనేకులు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో కలిసి నేను కూడా ప్రార్థనలో ఉండాలి. అనేకులు దేవుని వాక్యాన్ని చదువుతున్నారు కాబట్టి వాళ్ళతో కలిసి నేను కూడా దేవుని వాక్యంలో ఉండాలి అనే విషయాన్ని మనము కూడా లూకా ద్వారా నేర్చుకుందాం. సరే, ఇప్పుడు మనము అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయానికి వస్తాం. 1వ అధ్యాయం 1వ వాక్యం, లూకా 1:1 చదువుకున్నాం. ఇక్కడ 1వ అధ్యాయం 1వ వాక్యంలో మరొక విషయాన్ని మనం గమనిస్తాం. ఓ థియోఫిలా అని మొదలు పెడతారు కదా. అపోస్తల కార్యగ్రంథము 1వ అధ్యాయం 1వ వాక్యంలో ఓ థియోఫిలా అన్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయంలో 1వ వాక్యంలో ఓ ఘనత వహించిన థియోఫిలా అన్నాడు. రెండింటిలో వ్యత్యాసం ఉందా లేదా? ఉంది కదా. ఈ రెండు పలకరింపులో, ఈ రెండు పిలుపులో వ్యత్యాసం ఉంది. లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యంలో ఓ ఘనత వహించిన థియోఫిలా అన్నాడు. అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయానికి వచ్చినప్పటికి ఏమంటున్నాడు? ఓ థియోఫిలా. దీని అర్థం ఏంటి అంటే, ఈ మధ్య ఉన్న సమయంలో లూకాకి థియోఫిలాకి పరిచయం పెరిగింది. వాళ్ళిద్దరు ఇంకా దగ్గర అయ్యారు. ఎందుకు దగ్గర అయ్యారంటే యేసు ప్రభుని బట్టి వాళ్ళు దగ్గర అయ్యారు. వాళ్ళిద్దరిని ఎవరు తీసుకొచ్చారు అంటే యేసు ప్రభువే తీసుకొచ్చారు. కాబట్టి వాళ్ళిద్దరు ఇంకా ఈ వ్యవధిలో వాళ్ళు ఇంకా దగ్గరికి వచ్చారు. వాళ్ళున్న సహవాసం ఇంకా బలపడింది. మనం కూడా అంతే కదా. ఎవరినైనా మొదటిసారి కలిస్తే మనం చాలా గౌరవంతో మాట్లాడతాం కదండి, చాలా మర్యాదతో మాట్లాడతాం, చాలా ఫార్మల్గా ఉంటాం కదా, చాలా చక్కగా మాట్లాడతాం. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళతో మన పరిచయం పెరిగిన తర్వాత మనం ఎలా చాలా సన్నిహితంగా, చాలా దగ్గరగా మాట్లాడతాం కదండి. ఇక్కడ కూడా అదే కనబడుతుంది. ఓ ఘనత వహించిన థియోఫిలా అని మనం లూకా సువార్త రాస్తే, ఈ లూకా సువార్త అపోస్తల కార్యం రాసే సమయంలో వాళ్ళిద్దరు ఇంకా దగ్గరికి వచ్చారు. ఇంకా వాళ్ళు కొత్త వాళ్ళేం కాదు, స్నేహితులైపోయారు. వాళ్ళ సహవాసం బలపడింది. ఒకరి గురించి ఒకరు వాళ్ళు తెలుసుకున్నారు. చాలా ఫ్రీగా ఒకరినొకరు వాళ్ళు పలకరించుకుంటున్నారు అనే విషయాన్ని గమనిస్తాం. ఈ సంఘంలో మనం కూడా ఇలాగే ఉండాలి. సంఘంలో మనం ఎవరు కూడా కొత్త వారుగా ఉండడానికి వీలు లేదు. బహుశా మొదటిసారి ఎవరైనా సంఘంలో వస్తే కొత్తగా ఉండొచ్చు, రెండోసారి వస్తే కొత్తగా ఉండొచ్చు. కానీ కొంతకాలము మన సంఘంలో సహవాసం చేసినప్పుడు ఒకరితో ఒకరు మన సహవాసం బలపడాలి, మన పరిచయం ఇంకా పెరగాలి, ఒకరి గురించి ఒకరు మనం ఇంకా తెలుసుకోవాలి. అది మన మాటల్లో అది కనబడాలి. మనం ఇంకా స్ట్రేంజర్స్ కాదు. సంఘంలో వచ్చిన తర్వాత మనం పరదేశులు మేము కాదు, మనం స్నేహితులు అవుతున్నాం, మనము సహోదరులు అవుతున్నాం. సంఘంలో పరిచయం చేస్తే, సంఘంలో మన సహవాసంలో ఉంటే ఆ సహవాసం ఇంకా బలపడాలని మనకి లూకా థియోఫిలా మనకి నేర్పిస్తున్నారు. సరే, అపోస్తల కార్య గ్రంథంలో కొన్ని వివరాలు చూసుకున్నాం. అపోస్తల కార్య గ్రంథంలో 28 అధ్యాయాలు ఉన్నాయి. ఈ బైబిల్లో కూడా మీరు చూడవచ్చు, 28 అధ్యాయాలు ఉన్నాయి. 28 అధ్యాయంలో విశేషంగా పేతురు ఒక పరిచర్య, పౌలు ఒక పరిచర్య చాలా విశేషంగా మనకు కనబడుతుంది. అదే సమయంలో ఇంకా అనేక భక్తులు కూడా మనకు కనబడుతున్నారు. ప్రాముఖ్యమైన వారు స్టీఫెన్ లాంటి వాళ్ళు, ఫిలిప్ లాంటి వాళ్ళు, అననీయ లాంటి వాళ్ళు కదా. ఈ భక్తులు కూడా మనకి కనబడుతున్నారు. ఈ విషయాలు మనం తర్వాత చూద్దాం. అయితే ఇప్పుడు 1వ అధ్యాయానికి వస్తాం. 1వ అధ్యాయంలో 26 వాక్యాలు ఉన్నాయి. అయితే ఈ 1వ అధ్యాయాన్ని మనం 4 భాగాలుగా విభజించి చూడబోతున్నాం. ప్రభు చిత్తమైతే ఈ 3 దినాల మీటింగ్లో ఆ 4 భాగాల్ని మనం కంప్లీట్ చేయడానికి తర్వాత ఒకవేళ సమయం ఉంటే 2వ అధ్యాయం కూడా మనం వెళ్దాం. అయితే ఈ లూకా గురించి మాట్లాడుతాం కాబట్టి ఇంకొక మాట అందించి మనం ఈ అధ్యాయంలోకి వస్తాం.
లూకా ఎవరు అంటే చూడండి, లూకా ఎవరు? కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం, మనందరికీ తెలిసిన వాక్య భాగమే. 4వ అధ్యాయం 14వ వాక్యం. పౌలు కొలస్సీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యం. ఎవరు ఈ లూకా? చూడండి. లూకా అను యూదైన వైద్యుడును అన్నాడు కదా. అసలు ఎవరు చెప్పండి? లూకా ఎవరు? వైద్యుడు. వైద్యుడు అంటే మన భాషలో చెప్పాలంటే డాక్టర్ కదండి. లూకా ఎవరు చెప్పండి? డాక్టర్. మన భాషలో చెప్పాలి వైద్యుడు అంటే, ఇప్పుడు వైద్యుడు అంటే చాలా మందికి అర్థమవుతుంది కదా, మన భాష అంతా మారిపోయింది కాబట్టి వైద్యుడు అంటే డాక్టర్ కదండి. లూకా ఎవరు చెప్పండి? డాక్టర్. ఈ డాక్టర్ గారు ఏం చేశారు? 2 పుస్తకాలు రాశారు, లూకా సువార్త, అపోస్తలుల కార్యగ్రంథం. ఈ లూకా సువార్త, అపోస్తలుల కార్యగ్రంథం ఏంటి తెలుసా? చరిత్ర, హిస్టరీ కదండి. లూకా సువార్త, అపోస్తలుల కార్యగ్రంథం ఈ 2 పుస్తకాలు ఏమున్నాయంటే చరిత్ర ఉంది, హిస్టరీ ఉంది. అయ్యా ఒక మాట అంటాను, ఆలోచించి మీరే జవాబు ఇవ్వండి. మన ప్రాంతంలో కానీ, మన దేశంలో కానీ, మనం ఉన్న ప్రపంచంలో కానీ డాక్టర్లు ఎవరైనా సరే హిస్టరీ రాస్తారా? డాక్టర్లు ఏదైనా పుస్తకం రాయాలంటే వాళ్ళు చదివిన సబ్జెక్ట్ మీద పుస్తకం రాయగలరు కదండి. హిస్టరీ మీద వాళ్ళు ఏం రాస్తారు? వాళ్ళకి ఏం తెలియదు కదా. ఇక్కడ ఒక పాఠం మనం నేర్చుకోవాలి ఏంటంటే, దేవుడు ఒక డాక్టర్ని ఒక హిస్టోరియన్గా చేశాడు. దేవుడు ఒక వైద్యుని తీసుకొని ఆయన చేత చరిత్ర రాయించాడు. ఎంత గొప్పవాడు దేవుడు! ఆయన కార్యం ఎంతో అద్భుతమైన చూడండి. నేడు మనం ఉన్న ప్రపంచంలో ఒక డాక్టర్ ఏదో ఒక రోజు నేను పుస్తకం రాయాలి అనుకుంటే ఆయన చదువుతున్న సబ్జెక్ట్ మీద పుస్తకం రాయగలడు, చరిత్ర మీద రాయలేడు. చరిత్ర మీద పుస్తకం రాయాలి అంటే నువ్వు చరిత్రకారుడుగా ఉండాలి, యు మస్ట్ బి ఏ హిస్టోరియన్ కదా. అయితే దేవుడు కార్యం చూడండి ఎలా ఉందో. లూకా అనే ఒక వైద్యుడు తీసుకుని ఆయన ఏం చేశాడు? చరిత్రను రాయించాడు. ఇది అసాధ్యమైన కార్యము. ఏ వైద్యుడు కూడా చరిత్రని సరిగ్గా రాయలేడు. అయితే దేవుడు తన ఆత్మ సహాయంతో లూకాని ఎన్నుకొని లూకా ద్వారా ఏం చేశాడంటే ఒక చరిత్రను రాయించాడు. ఇందాక చెప్పాను కదా, లూకా సువార్తలో యేసు ప్రభు ఒక జీవిత చరిత్ర ఉంది. యేసు ప్రభు జీవిత చరిత్ర, ఆయన పరిచర్య ఆయన లూకా సువార్తలో రాశాడు. దాదాపు 3.5 సంవత్సరాల చరిత్ర యేసు ప్రభు జీవిత చరిత్ర. ఆయన బహిరంగ పరిచర్య గురించి రాస్తున్నారు కదా. ఎంత అవును చెప్పండి? 3.5 సంవత్సరం ఒక చరిత్ర రాయించారు. అది లూకా సువార్త. అపోస్తలుల కార్యగ్రంథంలో దాదాపు 30 సంవత్సరాల చరిత్రను రాశాడు. ఏది ఈజీ చెప్పండి? 3.5 సంవత్సరాల చరిత్ర రాయడం ఈజీయా, లేకపోతే 30 సంవత్సరాల చరిత్ర రాయడం ఈజీయా? ఎవరు 30 సంవత్సరాలు అన్నారు? సరే, అర్థం చేసుకోవడానికి ఈ విధంగా చూద్దాం. ఎవరైనా కాలేజ్ స్టూడెంట్స్ని అడిగారు అనుకోండి, చదువుకున్న వాళ్ళని అడిగితే చెప్తారు. ఎగ్జామ్ రాసినప్పుడు క్వశ్చన్ పేపర్ వస్తుంది కదా, ఆ క్వశ్చన్ పేపర్లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, తర్వాత 5 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. అంటే ఒక షార్ట్ ఆన్సర్, ఒక ఎస్ఏ ఆన్సర్ కదండి. ఏది ఈజీ చెప్పండి రాయడానికి? చెప్పండి. షార్ట్ ఆన్సరే కదా. ఎస్ఏ ఆన్సర్ అంటే చాలా రాయాలి, అమ్మో భయపడతారు. అదే 1 మార్క్ ఒక లైన్ రాయాలంటే ఇంకా ఈజీ కదా. ఇక్కడ పాఠం మనం ఏం నేర్చుకోవాలంటే, లూకా 3.5 సంవత్సరాల చరిత్ర రాసిన తర్వాత అక్కడితో ఆగిపోలేదు. ఇంకా పెద్ద కార్యాన్ని ఆయన తీసుకున్నాడు. ఏంటి అంటే 30 సంవత్సరాల అపోస్తలుల కార్యం, ఒక చరిత్ర ఆయన రాసందించాడు. మనం కూడా అంటే దేవుని గురించి ఒక పని చేసిన తర్వాత, సులువైన పని అనుకొని చేసిన తర్వాత ఆగిపోకూడదు. కఠినమైన పనులు కూడా మనం తీసుకోవాలి. విలియం కేరీ గారు ఎప్పుడు అనేవారు, దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యమును చేయడానికి ఆశించు, దేవుని గురించి గొప్ప కార్యము చేయు కదా. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అని విలియం కేరీ గారు అనేవారు. కాబట్టి మనము కూడా అంతే, చిన్న చిన్న పరిచర్య నుంచి మనం ప్రారంభించి మన పరిచర్యలో ఇంకా మనం ఎదగాలి, ఇంకా పెద్ద పనులు కూడా మనం తీసుకోవాలి. అక్కడితో ఆగిపోకూడదు. మనం ఎంత ప్రభు గురించి ప్రయాసపడితే అంత అనేకులకి అది దీవెనకరంగా ఉంటుందని లూకా మనకి నేర్పిస్తున్నారు. ఇంకేమయ్యాడు లూకా చూడండి, 2వ తిమోతి పత్రిక
4వ అధ్యాయం 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్యం చెప్పండి. లూకా మాత్రమే ఆ, నాయతో ఉన్నాడు. లూకా మాత్రమే నాయతో ఉన్నాడు. పౌలు జైల్లో ఉన్నాడు. లూకా పౌలుతో పాటు జైల్లో ఉన్నాడు కదండి. చూడండి, ఫిలమోన్ పత్రికల్లో కూడా చదువుతాం లూకా గురించి. అక్కడ కూడా పౌలు రాస్తున్నాడు. కొంచెం ముందుకు వెళ్ళండి. ఫిలమోన్ పత్రికలో 24వ వాక్యం. క్రీస్తు యేసునందు ఆ, నాతోటి ఖైదీ అయిన ఎపఫ్రా, ఆ, నా జట్టుకుని వారైన మార్కు, ఆ, అరిస్తార్కు, ఉమ్, దేవా, ఉమ్. లూకా వందనములు చెప్తున్నారు. జత పనివారు. లూకా అప్పుడు ఏమయ్యా చెప్పండి? జత పనివాడుగా పిలువబడుతున్నాడు కదా. బహుశా నేను అనుకుంటాను లూకా వైద్యుడే కానీ తన వైద్యుడున్న ఆ ఒక గుర్తింపుని కోల్పోయాడు అనుకుంటాను. హీ లాస్ట్ హిస్ ఐడెంటిటీ యాజ్ ఎ డాక్టర్. వైద్యుడు, ఆయన వైద్యం చేస్తున్నాడు కానీ ఇప్పుడు ఎలా గుర్తింపబడుతున్నాడు సంఘంలో అంటే పౌలుకి జత పనివాడుగా గుర్తింపబడుతున్నాడు. పౌలుతో పాటు ఆ చెరలో ఉన్న వ్యక్తిగా గుర్తింపబడుతున్నాడు. తన ఒక మునుపున్న గుర్తింపు పోయింది. తన గుర్తింపుని కోల్పోయాడు. ప్రియులారా, మనము కూడా అంతే. క్రమేణా మన స్వభావము, మన పాత స్వభావం కోల్పోయి మన జీవితాన్ని మనం ప్రభుకి ఇస్తే ప్రభు మనకి నూతనమైన గుర్తింపు ఇస్తాడు. పౌలు అంటున్నాడు కదా తిమోతికి రాస్తూ, పూర్వకుడు నేను దూషకుడును, హింసకుడును, నిష్ప్రయోజకుడును అన్నాడు కదా. అది పౌలు ఒక మునుపు ఒక గుర్తింపు. ఏమైంది చెప్పండి? క్రమేణా ఆ గుర్తింపు పోయింది. యేసు ప్రభువుని ఎప్పుడైతే విశ్వసించాడో దేవుడు ఆయనకి నూతనమైన గుర్తింపు ఇచ్చాడు. ప్రభు గురించి పరిచర్య చేయాలంటే ఒకే ఒక సూత్రము, నేను తగ్గించబడాలి, ఆయన హెచ్చించబడాలి. దాని అర్థం ఏంటి అంటే నా గుర్తింపు మునుపు యేసు ప్రభువుని విశ్వాసం ఉంచే ముందు నా గుర్తింపు ఏదైతే ఉందో అది పూర్తిగా నేను కోల్పోవాలి. అది ఇంకా కనబడకూడదు. అప్పుడు దేవుడు మనకి నూతనమైన గుర్తింపు ఇస్తాడు, నూతనమైన పని ఇస్తాడు, నూతనమైన బాధ్యతలు ఇస్తాడు, నూతనమైన అనుభవాలు దేవుడు మనకి ఇస్తాడు. మన గుర్తింపుని కోల్పోవడానికి మనం ఇష్టపడితే దేవుడు నూతనమైన గుర్తింపు మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనలో చాలామంది దేవుని దగ్గర నుంచి ఈ నూతనమైన పని, నూతనమైన గుర్తింపు, ఈ బాధ్యతలు ఎందుకు మనం స్వీకరించట్లేదు, లేకపోతే దేవుడు ఎందుకు మనకి ఇవ్వట్లేదు అంటే ఇంకా మన పాత స్వభావం అలాగే ఉండిపోయింది. మన పాత గుర్తింపుతోనే ఇంకా మనం గుర్తింపబడాలని అనుకుంటున్నాం కాబట్టి లూకా వలె నూతనమైన గుర్తింపు మనం పొందలేకపోతున్నాం, నూతనమైన పరిచర్య మనం పొందలేకపోతున్నాం, నూతనమైన బాధ్యతలు దేవుడు మనకి ఇవ్వలేకపోతున్నారు. ఆ జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. లూకా ఎంత చక్కటి మాదిరి మనకు చూపెడుతున్నాడు. అవును, చాలా 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 అవసరమైన మాటలు ఇది. మనం ఇతరులతో కలిసి పనిచేసేవారుగా ఉండాలి. నా ప్రియ సహోదర సహోదరి, నువ్వు ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి ఇష్టపడుతున్నావా? లూకా చూడండి, పౌలుతో కలిసి పనిచేయడానికి ఇష్టపడాడు. జత పనివాడు అన్నాడు. నేడు దినాల్లో మనం ఎవరు కూడా ఇతరులతో కలిసి పనిచేయడానికి ఇష్టపడట్లేదు. ఇది నా పరిచర్య, ఇక్కడ నేనే పరిచర్య చేయాలి, అతనితో నేను పని చేయను, అతను ఉంటే నేను రాను, అక్కడికి నేను వెళ్ళను అని మనం ఎన్నో రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాము. లూకా చూడండి, పౌలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడు. పౌలుతోనే, అపోస్తల కార్య గ్రంథం తర్వాత మనం చదివితే పౌలుతోనే ఉన్నాడు. పౌలుకి చూడండి, ఈ అపోస్తల కార్య గ్రంథంలో 16వ అధ్యాయం ఒకసారి చదువుదాం. 9వ వాక్యం, లేకపోతే 9-10 చదువుదాం. అపోస్తల కార్య గ్రంథము 16వ అధ్యాయం 9-10 వాక్యాలు. అప్పుడు మాసిదోనియా దేశంలోకి నడిచి నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తను వేడుకొంటున్నట్లు రాత్రి వేళ పౌలకు దర్శనం కలిగింది. రాత్రి వేళ చూడండి, ఆ మాట గమనించి, రాత్రి వేళ పౌలుకి దర్శనం కలిగింది. మీ బైబిల్లో మార్కౌట్ చేయండి మీకు కావాల్సిందే. ఎవరికి దర్శనం కలిగింది? పౌలుకి. ఇప్పుడు 10వ వాక్యం చదువుతాం. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు
వారికి సువార్త ప్రకటించుటకు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని అంటున్నాడు. మీ బైబిల్ అలాగే ఉందా? దర్శనం ఎవరికి కలిగింది? పౌలు కలిగింది. కానీ వీరేమంటారు? పౌలుతో ఉన్నవారు, ఇక్కడ లూకా కూడా ఉన్నాడు, పౌలుతో ఉన్నవారు ఏమంటున్నారు? మమ్మల్ని అంటున్నాడు కదా. వారికి సువార్త ప్రకటించుటకు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే పౌలు నీకు దర్శనం ఇచ్చాడు కదా, నువ్వు వెళ్ళు అనలేదు కదండి. దర్శనం ఎవరు కలిగింది? పౌలుకే. వాస్తవంగా పౌలే ఆ స్వప్నాన్ని చూశాడు. ఆ మాసిదోనియా వ్యక్తి నించుని అయ్యా మాకు వచ్చి సహాయం చేయమనేది కనబడేది పౌలుకే, మిగతా వారు కాదు. పౌలు కూడా చెప్తున్నాడు ఆ మాట, లూకా కూడా రాస్తున్నాడు. పౌలుకి దేవుడు దర్శనం ఇచ్చాడు. అయితే పౌలుతో ఉన్నవారు వాళ్ళు ఏం గ్రహిస్తున్నారంటే పౌలు ద్వారా దేవుడు మాతో మాట్లాడి మాకు ఈ దర్శనం ఇచ్చాడు. అంటే పౌలుతో వెళ్ళడానికి ఇష్టపడారు. నీకు దర్శనం ఇచ్చాడు కదా, నువ్వు వెళ్ళు అనలేదు. ఈ పిలుపు నీది కదా, నువ్వు వెళ్ళు అనలేదు. మేము అంటున్నారు. వాళ్ళందరూ కూడా కలిసి పౌలుతో ప్రయాణం చేశారు. అలాగా జత పనివాడయ్యాడు లూకా. నువ్వు ఎవరికైనా జత పనివాడా? నువ్వు ఎవరితోనైనా కలిసి పని చేస్తున్నావా? ఎవరితోనైనా కలిసి పని చేయడానికి నీకు ఇష్టమేనా? ఇతరులతో కలిసి పని చేయాలంటే చాలా కష్టమైంది. అలాగా గొప్ప దైవజనుడు పౌలుతో కలిసి పని చేయాలంటే సవాల్తో కూడిన పని. పౌలు ఎవరికి భయపడేవాడు కాదు. ఎక్కడైనా సరే సువార్తకు రెడీ. ఎంత పెద్ద జనసమూహం అన్నా సరే, ఎక్కడైనా సరే ఆయన నుంచి సువార్త చెప్పగలడు. అటువంటి పౌలుతో జత పనివారుగా ఉండాలంటే ఎంత ధైర్యం కావాలి కదండి. మనం కూడా అంతే. ఎందుకు మనం దేవుని సేవకులతో కలిసి పనిచేయడానికి ఇష్టపడట్లేదంటే సేవకులు దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడిన వారు, వాళ్ళు ధైర్యంగా సువార్తను ప్రకటిస్తారు. వారు ధైర్యంతో యేసు ప్రభు నామాన్ని ఒప్పుకుంటారు. ఇదిగో ఒక నూతనమైన విశ్వాసి ఉన్నాడనుకో, ఆ సేవకుడు వెళ్తే భయపడతాడు. అమ్మ ఈయన ఎక్కడ సువార్త చెప్తే, ఎక్కడ ప్రజలు తిరగబడితే పడతారు, నేను పారిపోతానులే అని. ఆ ధైర్యం కావాలి. మనం జత పనివారము అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం ఇక్కడ. సరే, సమయం అవుతుంది. మనము ఈ అధ్యాయాల వివరణలు చూసి మనము ముగించడానికి ప్రయత్నిస్తాం అదన్నా. రైట్, 1వ అధ్యాయం రండి. బహుశా 2వ సెక్షన్లో మీరు ఈ అధ్యాయం అంతా చదివి వస్తే ఇంకా మంచిది. 1వ అధ్యాయానికి వస్తాం. ఈ యొక్క 1వ అధ్యాయంలో మనకి 4 స్పీకర్స్ కనబడుతున్నారు. 4 స్పీకర్స్ అంటే 4 ప్రసంగికులు కనబడుతున్నారు. 4 వక్తలు ఉన్నారు, లేకపోతే 4 ప్రసంగికులు కనబడుతున్నారు. ఈ మొదటి అధ్యాయంలో అపోస్తల కార్యగ్రంథము 1వ అధ్యాయంలో 4 స్పీకర్స్ని చూపెడతాను, చూడండి. మొదటిది లూకా. మొదటిది ఎవరు చెప్పండి? లూకా. 1వ వాక్యంలో మనం చదివితే ఆ మాటలు లూకా పలుకుతున్నాడు. సో మొదటి స్పీకర్ ఎవరు అంటే ఈ వాక్య భాగంలో లూకా అని రాసుకోండి. రెఫరెన్స్కి 1వ వాక్యం రాసుకోండి, అది మొదటిది. 2వ స్పీకర్ ఎవరు అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఈ యొక్క అపోస్తల కార్యగ్రంథము 1వ అధ్యాయంలో 2వ స్పీకర్ ఎవరు అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. చూడండి 4వ వాక్యం. 3, 4 చదివితే సరిపోతుంది, ఇంకా కింద భాగం కూడా ఉంది. 4వ వాక్యం అలా చదువుతారు. 4వ వాక్యం. ఆయన వారిని కలుసుకొని ఆయన అన్నారు. ఎవరు ఆయన అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. సో 2వ స్పీకర్ ఈ వాక్య భాగంలో, లేకపోతే ఈ మొదటి అధ్యాయంలో 2వ వ్యక్తి ఎవరు మాట్లాడుతూ కనబడుతున్నారంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. 3వది దేవదూతలు. 11వ వాక్యం చెప్పారు. మనుషులారా 10వ వాక్యం చెప్పారు. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేలుచున్నది. ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి. తెల్లని వస్త్రము ధరించిన 2 మనుషులు అన్నాడు 11వ వాక్యంలో వాళ్ళ మాట. సో 10, 11 అని రెఫరెన్స్ రాసుకుంటే 3వది దేవదూతలు మాట్లాడుతూ కనబడుతున్నారు. సో ద థర్డ్ స్పీకర్స్ ఆర్ ఏంజల్స్, దేవదూతలు. ఓకే. 4వది పేతురు. 15వ వాక్యంలో చూడండి. 4వది పేతురు. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది నౌకలు కూడినగా పేతురు వారి మధ్య నిలిచి పేతురు వాళ్ళ మధ్య నిలిచి ఇట్లా నేను. కాబట్టి అపోస్తల కార్యగ్రంథము 1వ అధ్యాయంలో 4 స్పీకర్స్ని చూస్తున్నాం కదండి.
నలుగురు ప్రసంగికుల్ని లేకపోతే నలుగురు వక్తల్ని మనం చూస్తున్నాం. వచ్చిందా? ఎవరెవరు చెప్తారా? మొదటిది ఎవరు చెప్పండి? లూకా. రెండోది ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. మూడోది ఎవరు? దేవదూతలు. చాలు. నాలుగోది పేతురు. చక్కగా విన్నారు. సరే, ఇప్పుడు ఈ 4 స్పీకర్స్ దగ్గర 4 వర్తమానాలు ఉన్నాయి. The 4 speakers have 4 messages. ఈ 4 స్పీకర్స్ ఉన్నారు కదా, ఈ 4 ప్రసంగికులు ఉన్నారు కదా, వాళ్ళు 4 ప్రసంగాలు చేస్తున్నారు. లేకపోతే వాళ్ళ దగ్గర 4 వర్తమానాలు ఉన్నాయి. అది కూడా చూద్దాం. మొదటి వర్తమానం ఏంటి అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. అది మొదటి వర్తమానం ఒక అంశము. చూడండి, 1వ వాక్యం చదువుతారా? లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు. అక్కడ చూడండి, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత. చాలు, అక్కడ యేసు అనే మాట ప్రస్తావించింది. కాబట్టి మొదటి వర్తమానం ఏంటి అంటే యేసు ప్రభు. ద ఫస్ట్ మెసేజ్ ఈజ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. మొదటి వర్తమానము యేసు ప్రభు గురించి. యేసు ప్రభుతో ప్రస్తావన అక్కడ తీసుకొచ్చి ఆయన ఏం చేశాడో, ఆయన ఏం బోధించాడో, ఆయన ఎలాగా చనిపోయి తిరిగి లేచి శిష్యులకి కనబడి ఎటువంటి ఆజ్ఞ ఇచ్చి ఆయన పరలోకానికి వెళ్ళాడో ఆ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మొదటి వర్తమానం ఏంటి అంటే యేసు ప్రభు. మనం దీన్ని ధ్యానించబోతున్నాం. తర్వాత రెండో వర్తమానం చూడండి, ద సెకండ్ మెసేజ్. రెండో వర్తమానము 8వ వాక్యంలో చదువుదాం. అపోస్తల కార్యక్రమం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు కనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశంలోను వరకు నాకు సాక్షులయుందురు. రెండో వర్తమానము సాక్ష్యం ఇచ్చుట. ద సెకండ్ మెసేజ్ ఇస్ అబౌట్ విట్నెసింగ్. రెండో వర్తమానము ఏంటి అంటే సాక్షులుగా ఉండుట, సాక్ష్యం ఇచ్చుట. అది రెండో వర్తమానము. అర్థమవుతుందండి? మూడోది చూడండి, 11వ వాక్యంలో. మూడోది, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ ఎదురుని పరలోకముకు చేర్చుకోవడం ఈ యేసే ఏ రీతిగా పరలోకముకు వెళ్ళడం మీరు చూచితిరో, ఏ రీతిగా పరలోకములో వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును అన్నాడు కదా. సో ద థర్డ్ మెసేజ్ ఈజ్ అబౌట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. మూడో వర్తమానం ఏంటి అంటే యేసు ప్రభు రెండో రాకడా. మూడో వర్తమానం ఏంటి చెప్తారా? యేసు ప్రభు రెండో రాకడా. సరే, ఇప్పుడు 4వ వర్తమానంకి వస్తాం. 15వ వాక్యం చదివాం కదా. 15వ వాక్యం నుంచి 17వ వాక్యంకి వస్తాం. అతడు మనలో ఒకడుగా ఎంచబడినవాడై ఈ పరిచర్యలో పాల్గొని. ఈ పరిచర్య అన్నాడు. సరే, ఇప్పుడు 20వ వాక్యం చదువుదాం. అతని ఇల్లు పాడైపోడుగాక, దానిలో ఎవరు కాపురంలో పోడుగాక, అతని ఉద్యోగం వేరొక ఉద్యోగము అన్నాడు. కాబట్టి 4వ వర్తమానం ఏంటంటే పరిచర్య. ద ఫోర్త్ మెసేజ్ ఇస్ అబౌట్ ది మినిస్ట్రీ. పరిచర్య. ఎవరు పరిచర్య చేయాలి, ఎలా పరిచర్య చేయాలి, ఆ విషయాలన్నీ కూడా ఈ 4వ వర్తమానంలో వస్తాయి. వచ్చిందా? 1వ అధ్యాయం. ఇదే మనము ఈ 3 దినాల మీటింగ్స్లో ధ్యానించబోతున్నాం. అపోస్తల కార్య గ్రంథము 1వ అధ్యాయం మనము ఉపోద్ఘాతంగా లూకా గురించి కొన్ని మాటలు చూసుకున్నాం. తర్వాత 1వ అధ్యాయాన్ని 4 భాగాలుగా విభజించాం. ఎలాగా అంటే 1వ అధ్యాయంలో 4 స్పీకర్స్ మనకు కనబడుతున్నారు కదా. లూకా కనబడుతున్నాడు. లూకా ఎవరితో మాట్లాడుతున్నారు చెప్పండి? థియోఫిలాతో మాట్లాడుతున్నారు. కాబట్టి మొదటి వర్తమానం. రెండోది ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు ప్రభు ఎవరితో మాట్లాడుతున్నారు? శిష్యులతో మాట్లాడుతున్నారు. తర్వాత మూడోది ఎవరు అంటే దేవదూతలు. దేవదూతలు ఎవరితో మాట్లాడుతున్నారు? శిష్యులతోనే మాట్లాడుతున్నారు. తర్వాత పేతురు ఎవరితో మాట్లాడుతున్నాడు? శిష్యులతోనే లేకపోతే సహోదరులతోనే మాట్లాడుతున్నారు. కాబట్టి 4 స్పీకర్స్ మనం చూసాము. 4 వర్తమానాలు ఇక్కడ ఉన్నాయి. అపోస్తల కార్య గ్రంథము 1వ అధ్యాయంలో 4 వర్తమానాలు ఉన్నాయి.
మొదటి వర్తమానం ఏం చెప్పండి? యేసు ప్రభు గురించి. ద ఫస్ట్ మెసేజెస్ ఆఫ్ క్రైస్ట్. మొదటి వర్తమానము యేసు ప్రభు గురించి. రెండో వర్తమానం ఏం చెప్పండి? సాక్షులుగా. మనం ఎలాగా సాక్షులుగా ఉండాలో, ఎందుకు సాక్షులుగా ఉండాలి, ఎవరు సాక్షులుగా ఉండాలి, అది రెండో వర్తమానము. మూడో వర్తమానం ఏం చెప్పండి? యేసు ప్రభు ఒక రెండో రాకడా. ఆయన ఏ విధంగా వెళ్ళాడు, ఆయన ఏ విధంగా తిరిగి రాబోతున్నాడో అది మూడో వర్తమానము. యేసు ప్రభు రెండో రాకడా. నాలుగో వర్తమానం ఏంటంటే పరిచర్య. నాలుగో వర్తమానం ఏం చెప్పండి? పరిచర్య. సరే, ముగింపులో మరొక అవుట్లైన్ ఇచ్చి నేను ముగిస్తాను. మరొక దైవజనులు మాట్లాడాలి. మొదలుగా యేసు ప్రభు వర్తమానం ఎందుకంటే ఈ 4 చక్కటి పాఠం మనకు నేర్పిస్తుంది. యేసు ప్రభు ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఎవరు, ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఎలా జీవించాడు, ఆయన ఎలా ఎందుకు ఆయన చనిపోయాడు, ఎలా సమాధి చేయబడి తిరిగి లేచాడు, అది మొదటి వర్తమానము. ఈ మొదటి వర్తమానంకి రెండో వర్తమానంకి ఒక లింక్ ఉంది. ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. సమస్త మానవ జాతికి ఆయన రక్షణ తీసుకొచ్చాడు. ఆ రక్షణ సువార్త మనకి ఇవ్వబడింది, నమ్ముకున్న మనకి ఇవ్వబడింది. మన బాధ్యత ఏంటి అంటే సాక్ష్యం ఇవ్వాలి కదండి. మన బాధ్యత ఏంటి? మన సాక్ష్యం. అదే మొదటి వర్తమానంకి రెండో వర్తమానంకి ఒక లింక్. సరే, మూడో వర్తమానం ఏంటి అంటే ఈ సాక్ష్యం ఇస్తున్న వారు ఎప్పుడు వరకు సాక్ష్యం ఇవ్వాలి? యేసు ప్రభు రెండో రాక. సంబంధం ఉన్నారు, ఆయన చూసి చాలా సంతోషిస్తున్నాను. అక్కడి నుంచి ఆన్సర్ చెప్తున్నారు, మంచిది. యేసు ప్రభు రెండో రాకడ వరకు కూడా మనం ఏం చేయాలి చెప్పండి? సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇచ్చుట అనేది 4వ సందేశం ఉంది కదా, దాంతో లింక్ చేయబడింది. ఏంటి అంటే సాక్ష్యం ఇచ్చుట అనేది మన ప్రాథమికమైన పరిచర్య. ఆ మాట పేతురు అంటున్నాడు చూడండి. 21వ వాక్యం నుంచి చదివితే 21, 22 చదివి మనం ముగిద్దాం. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చేది మొదలుకొని ప్రభువైన యేసు మన ఇద్దరిని పరలోకం చేర్చుకొనున్న దినం వరకు ఆయన మన మధ్య సంచరించుతున్న కాలం వరకు అంతయు మనతో కలిసిన వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానం గురించి సాక్ష్యమై ఉండుట అవసరము. మనకి ఇవ్వబడిన ప్రాథమికమైన పరిచర్య ఏంటి అంటే సాక్ష్యం ఇచ్చుట. మనం ఏమనుకుంటాం తెలుసా? నాకు ఇవ్వబడిన పరిచర్య ప్రసంగం ఇవ్వట అనుకుంటాం. అది కాదు. నాకు ఇవ్వబడిన పరిచర్య సంఘం కట్టుట అనుకుంటాం. అది కాదు. ఇవన్నీ అవసరమే, ఇవన్నీ భాగమే. కానీ ప్రాథమికమైన మన పరిచర్య ఏంటి అంటే సాక్ష్యం ఇచ్చుట. ఇప్పుడు ఎంతమందికి ఇచ్చాడు ఈ పరిచర్య? ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? మీరు అన్నారు 8వ వాక్యంలో. మీరు అంటే దాంట్లో నేను, మీరు అందరూ ఉన్నాం కదా. అందరూ పరిచర్య. మనం ఏమనుకుంటామంటే పిలువబడిన సేవకులు ఉన్నారు, పంపబడిన దేవుని సేవకులు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, వాళ్ళే పరిచర్య చేస్తారు, వాళ్ళే సాక్ష్యం ఇస్తారు, వాళ్ళే సంఘాన్ని కడతారు, వాళ్ళే సంఘాన్ని చూస్తారు, వాళ్ళే నడిపిస్తారు. అన్ని వాళ్ళే చేస్తే మరి నీవు నేనేం చేస్తాం? అందరి బాధ్యత, మనందరి బాధ్యత ఏంటి అంటే సాక్ష్యం ఇచ్చుట కదండి. అపోస్తల కార్య గ్రంథము మనకు సమయం ఉండదు కానీ అవన్నీ విషయాల తర్వాత చూద్దాం. స్టెఫెను తెలుసు మనకి. 6వ అధ్యాయంలో స్టెఫెను ఎన్నుకున్నారు కదండి. ఎందుకు ఎన్నుకున్నారు? భోజన పరిచర్య చేయడానికి ఎన్నుకున్నాడు. స్టెఫెను నన్ను భోజన పరిచర్యకి ఎన్నుకున్నారు, అపోస్తలులందరూ కూడా చేతులు పెట్టి నన్ను నియమించారు కాబట్టి ఇక నేను సాక్ష్యం ఇవ్వను అన్నాడా? ఆ పరిచర్యలో నియమించబడినా సరే ఏం చేస్తాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. అర్థమైందండి? మన ప్రాథమికమైన పరిచర్యను మనం మర్చిపోకూడదు. నేడు సంఘాలు ఎందుకు శిథిలావస్థకి వెళ్ళిపోతున్నాయంటే ప్రాథమికమైన పరిచర్యను మనము విడిచిపెట్టేశాము. విచారకరమైన విషయమే. ప్రకటన గ్రంథంలో ఎఫెసీ సంఘంకి ప్రభు మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? నీ మొదటి ప్రేమని నువ్వు విడిచిపెట్టివి అన్నాడు. అసలు ఏంటి మొదటి ప్రేమ అని ఎప్పుడైనా ఆలోచించారా? యేసు ప్రభుని ప్రేమించుటయే నా మొదటి ప్రేమ. అది కొంతవరకు వాస్తవమే. మన మొదటి ప్రేమ అంటే ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చుటయే.
అది మన మొదటి ప్రేమ. ఎవరినైనా అడగండి, ఎవరైనా నూతనంగా, ఇదిగో నేనైతే కొంత యవన ప్రాయంలో ఉన్నాను, పెద్ద ఆయన ఉన్నాను, ఆయన అడగండి. ఎవరైనా సరే యేసు ప్రభు యందు మొట్టమొదటి యేసు ప్రభుని రక్షణగా అంగీకరించిన వారు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సాక్ష్యం ఇస్తారు. నేను ప్రభుని నమ్ముకున్నానని గౌరవంగా అందరికీ చెప్తారు, ఎంత ఉత్సాహంగా చెప్తారో. అది మొదటి ప్రేమ. మరి ఈ మొదటి ప్రేమ నుంచి మనందరూ కూడా తగ్గిపోతున్నాము. మన మొదటి ప్రేమ యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చుట, అదే మనకి ఇవ్వబడిన పెద్ద పరిచర్య. మనం చేస్తున్నామా? ఈ విషయాన్ని మనం గమనిస్తాం. ప్రభు చిత్తమైతే మొదటి వర్తమానంలోకి మనము మధ్యాహ్నం సెషన్లోకి వెళ్దాం. సో అపోస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయం, మీకు సమయం ఉంటే 1 నుంచి 26 వాక్యాలు మీరు చదవండి. ఈ 4 వర్తమానం కూడా చాలా గంభీరంగా మనం ధ్యానించబోతున్నాం కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఇంకా యేసు ప్రభు గురించి తెలుసుకోవాలి, ఈ వాక్యాలు ఇంకా తెలుసుకున్న వాళ్ళందరినీ కూడా మీరు తీసుకురండి. ప్రభు ఈ మాటల ద్వారా మనందరినీ దీవించుగాక.